హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విస్కీ డిస్టిలరీ దగ్గర ఉన్నాను. అంటే విస్కీ తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను, కెంటకీ స్టేట్లో. ఈ లొకేషన్ పేరు ఇది వచ్చేసి బఫెలో ట్రేస్ అంట. అక్కడ చూడొచ్చు, ట్యాంకర్ పైన ఉంటుంది. నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. అయితే సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఎంత క్రేజ్ ఉందంటే, బ్లంటన్స్ అంట బ్రాండ్ నేము. నేను ఎప్పుడు వినలేదు, యాక్చువల్లీ నేను తాగాను విస్కీ. సో బ్లంటన్స్ అంట, దానికోసం అని చెప్పేసి ఈ ఫ్యాక్టరీ 10 o'clockకి ఓపెన్ చేస్తారు యాక్చువల్లీ. బట్ 9:30కి కాదు, యాక్చువల్లీ 9:30కి వచ్చేసరికి అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది. ఐ విల్ షో యూ విత్ బ్యాక్ కెమెరా. సో ఇది అనమాట డిస్టిలరీ అంటే విస్కీ తయారు చేసే కంపెనీ. సో ఇది వచ్చేసి బఫెలో ట్రేస్ డిస్టిలరీ. అక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ లైన్ చూడండి ఒకసారి. అక్కడ నుంచి మొదలు పెడితే ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అది, అక్కడ నుంచి మొదలు పెడితే ఎంత పెద్ద లైన్ ఉందో. సో బ్లంటన్స్ అంట బ్రాండ్ నేము. అంటే వీళ్ళు ఇక్కడ రకరకాల వెరైటీస్ తయారు చేస్తారట విస్కీలు. అందులో బ్లంటన్స్ అనే ఒక వెరైటీ చాలా బాగుంటుందంట వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో మై రూమ్మేట్స్, ఒకరు అమెరికన్, ఇంకొకరు మన ఇండియన్ ఫ్రమ్ ఢిల్లీ, వీళ్ళతో పాటు వచ్చాను చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ లైన్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. అండ్ పార్కింగ్ చూడండి, అసలు మొత్తం ఫిల్ అయిపోయింది కార్స్. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచే లైన్లో వచ్చి నిలబడతారంట. అండ్ ఒక్కరికి ఒక బాటిల్ మాత్రమే. అండ్ దట్ టు ఫర్ ఎవ్రీ 3 months కంట. అంటే 3 నెలల్లో ఓన్లీ ఒకసారి ఇస్తారంట ఒక బాటిల్ ఒకరికి మాత్రమే. సో ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి -7 degrees Celsius. -7 degrees Celsiusలో వణుకుతూ అందరూ ఈ బ్లంటన్స్ అనే విస్కీ కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో. అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుందంట. అండ్ ఇప్పుడే వాళ్ళు వచ్చి అనౌన్స్ చేశారు ఏమనంటే, బ్లంటన్స్ విస్కీతో పాటు వీళ్ళ దగ్గర ఏదో గూస్ బీర్ ఉందంట ఒకటి. సో ఆ బీర్ కూడా ఈ బ్లంటన్స్ యొక్క తయారు చేసిన బ్యారెల్స్లో తయారు చేసిన బీర్ అంట. సో లెట్స్ సీ. నేను తీసుకుంటే మేబీ బీర్ తీసుకుంటాను. విల్ చెక్ ఇట్ అవుట్. బట్ మై ఫ్రెండ్, మై రూమ్మేట్ ఢిల్లీ వాళ్ళ, ఇతను ఇండియా వెళ్తున్నాడు. సో ఇండియాకి తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పేసి వచ్చాం. చూడొచ్చు ఎంత పెద్ద లైన్ ఉందో. అక్కడి నుంచి మొదలు పెడితే Hey, Aditya. So, how frequently we can get it? How often we can get the bottle? Every 3 months. Huh? Every 3 months. For every 3 months, only one bottle per head. And this bottle will cost Because $110 outside this Buffalo Trace. how much it costs here? I have no idea. Oh, it's almost 50%. Are you telling your uncle? Yeah. Is that Actually, yeah, one of my friends and one of my uncles, he asked me to bring a good whiskey whenever I visit. Whenever visiting again back to India. But today you are getting it. we have Yeah, definitely. If I want it, I will come back again. But One by one card. You Yeah. get the whiskey, so it's like that. oh yeah, they'll let you as long as yeah, they I have mean, all three of your IDs. credit card you're saying? On credit? Okay. You just said only one bottle for one driver's license, right? She just said this. Did you She hear said this? it. Yeah, Ah. she said it. She said 3 bottles on one ID? No, one bottle. One for bottle, every okay. 3 calendar months. Yeah. So అదేనండి, ఇందాక చెప్పాను కదా, 1 bottle ఫర్ 1 person అంట. అండ్ 3 months వరకు మళ్ళీ సేల్ చేయాలంట. అంటే మన డ్రైవర్స్ లైసెన్స్ మీద రికార్డ్ చేస్తారనమాట ఆల్రెడీ పర్చేస్ చేసినట్టు. సో సచ్ ఎ క్రేజ్. ఈ బ్లంటన్స్ అనే బ్రాండ్ ఎప్పుడు వినలేదు. అయితే వన్ థింగ్ ఏంటంటే, యుఎస్ఏలో కెంటకీ స్టేట్ వచ్చేసి వెరీ వెల్ నోన్ ఫర్ విస్కీ అనమాట. ఇక్కడ అమెరికన్ విస్కీస్ ఇక్కడే తయారు చేస్తారు.
ఈ స్టేట్లోనే. ఎందుకు అని అంటే ఇక్కడ ఇది యాక్చువల్ అంతా కొండల ప్రాంతం. సో ఇక్కడ ఈ క్లైమేట్, ఈ వాతావరణం, ఇక్కడ కావాల్సిన రిసోర్సెస్ లైక్ యాక్చువల్లీ ఓక్ వుడ్ ఇక్కడ బాగా దొరుకుతాయట. సో అందుకోసం అన్ని బ్రాండ్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఆల్సో ద వెరీ ఫేమస్ బ్రాండ్ జాక్ డానియల్స్ కూడా ఇక్కడే ఉంది. సో వన్ డే ఐ విల్ విజిట్ జాక్ డానియల్స్ డిస్టిలరీ అంటే ఫ్యాక్టరీ. సో అసలు చూడండి, ఇంకా 10 అవ్వలేదు, బట్ స్టిల్ ఎంత పెద్ద లైన్ ఉందో ఫర్ ద సేక్ ఆఫ్ 1 బాటిల్ ఆఫ్ విస్కీ. అంటే అంత స్పెషల్, అంత బాగుంటుందన్నమాట. విల్ చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇదే వేర్ హౌస్ ఫర్ ది సేలింగ్ అనమాట. ఇది కంపెనీ పేరు వచ్చేసి బఫెలో ట్రేస్. సో ఈరోజు అమ్ముతున్న వెరైటీస్ వచ్చేసి వీటిలో వాడ్కా, బఫెలో ట్రేస్, కెంటకీ స్ట్రైట్ బourbon విస్కీ. సో మెయిన్లీ బ్లంటన్స్ అనమాట. అందరూ ఈ బ్లంటన్స్ కోసం వచ్చారు. These people are my roommates. One is American and one is Indian. And చూడొచ్చు, still people are coming. A big line right there. Christmas celebrations ki decoration. Yeah, I'm coming. Yeah. See, this is the barrels. Yeah. For the decoration. You know what is that wood? Yeah, on our way. I have this 220. ఇప్పుడు మనం ఇన్సైడ్ ది డిస్టిలరీ విజిటింగ్ సెంటర్లో ఉన్నాం. సో అక్కడ టోకన్స్ ఇస్తున్నారు. టెంపరేచర్ స్క్రీనింగ్ అండ్ టోకన్స్. You're the last group that got let in for a second. Christmas decorations and all that. Jim could have got off. సో ఈ బఫెలో ట్రేస్ డిస్టిలరీకి 200 years, మోర్ దాన్ 200 years ఆఫ్ హిస్టరీ ఉందంట. సో ఇది వచ్చేసి బియర్స్. ఇది వచ్చేసి బియర్, రూట్ బియర్. అండ్ This is the blenders. ఫైనలీ this is the Blantons. This bourbon whiskey, Dump and Done, 10/26/21. Okay, 10/26/21 dated, stored in warehouse. So ఇదన్నమాట Blanton whiskey. అందరూ దీనికోసం వచ్చారు. So, shall I hold one? Yes, hold. Man, I like this one. I wanted the beer to start with. I like this cap. It's nice, huh? Hey, That's the only one we need. I didn't guarantee when I said maybe. she's the one who told me. It's gone. Okay. Yeah, it's just like 10 minutes ago. Thank you so I'm much. so glad you had some. I felt so bad you should get there. Can we go for a tour inside the distillery? You can only get one each. Every 3 months. Oh, no, I'm saying a tour visit inside the distillery. Oh, yeah. Well, I don't know if they have any, but they were trying to get more today. Uh-huh. So when you enter, you go over there and you ask them if you can get in for a tour, and they may be able to at least push you through for a tasting. Okay. They're trying to do as many as they can today. Okay. Yeah, same thing. It's just easier to ship. And
Yeah, get the box. Get the box. That looks good. There's some in there? No, but it's in there? Okay. Bluntons original single barrel bourbon whiskey. That is nice. Single barrel is special one, you know. Single barrel ante single drum lo store chesi. What could be the age? What could be the age of this whiskey? 93 proof. Rarely, I think we can see 93 proof. That is 46% alcohol. It's very rare. Look at the glass jar. So it may take her a minute or two, but she will come right back. Perfect. Brian, you may actually go. Brian. Yeah. Huh? Oh, okay. I'm just taking some pictures, okay? Short glasses. Cocktail mixer. Okay, let's stand in the line for the purchase. ఇది వచ్చేసి బఫెలో ట్రేస్ విస్కీ అంట. సో ఒరిజినల్ అనుకోవాలి. ఐ థింక్ ఒరిజినల్ బ్రాండెడ్ ఆన్ ద బ్రాండ్ నేమ్ డిస్టిలరీ పేరు పైన ఉంది. బఫెలో ట్రేస్ కెంటకీ స్ట్రైట్ బోర్బన్ విస్కీ. బట్ అన్నిటికన్నా దీనికే ఈ బాటిల్కే క్రేజ్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఇన్ ద బాక్స్. ఒరిజినల్ సింగిల్ బ్యారల్. ఇది వచ్చేసి రెసిపీ, అంటే ఇది కాక్టైల్స్లో వాడుతుండొచ్చు. బట్ ఆల్కహాల్ పర్సంటేజ్ చూడండి ఒకసారి. 62.5%, 125 ప్రూఫ్. 62.5 ఆల్కహాల్ అంటే దీని డైరెక్ట్ తాగాడంటే ఎవడైనా సచ్చాడే దెబ్బకి. సో దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ కాక్టైల్స్. అండ్ అనదర్ వన్ వీట్ వాడ్కా బాటిల్. Wheatley vodka craft distilled. This is 41 proof. Okay, sorry, 42% alcohol. 42% alcohol అంటే కామన్. జనరల్గా 40% కామన్గా చూస్తాం, బట్ 41% ఈజ్ లైక్ ఓకే. ఇది వచ్చేసి 46 అన్యూజువల్. జనరల్గా 46 అనేది ఉండదు. 46.5% ఆల్కహాల్ అనేది విస్కీలో, బట్ రేర్. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. నేను తాగను, బట్ ఐ నో అ లాట్ అబౌట్ విస్కీ, వాడ్కా, రమ్, జిన్, వీటి గురించి బాగా ఐడియా ఉంది. చెక్ ఎ వీడియో ఆఫ్ దిస్. ఎంట్రన్స్ దగ్గర చూసాం కదా ట్యాంక్, అదే ఇది. ఇదే ఎంట్రన్స్ దగ్గర మనం చూసిన వేర్ హౌస్. ఇక్కడ ఇంకొకటి చూసాను, మ్యాన్ హ్యాటన్ అట. But so is this have a liquor inside? It has, yes, yes. Okay. With a pecan on top. Okay. All right. ఇప్పుడే ఇది ఇచ్చారు చాక్లెట్. ఇది లైన్లో వెయిట్ చేస్తున్నంతసేపు ఇది చాక్లెట్ తినండి అనేసి ఇచ్చారు. దీంట్లో విస్కీ ఉంటుంది అనమాట లోపల సెంటర్లో. డార్క్ చాక్లెట్ అంట. సో విల్ టేస్ట్ ఇట్ లేటర్. సో ఇప్పుడు నేను ఇక్కడ
ఈ బ్లంటన్స్ అనే విస్కీ బాటిల్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నేను విస్కీ బాటిల్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను అని అంటే, విస్కీ ఫ్యాక్టరీకి వెళ్ళాను అని అంటే దానికి అర్థం నేను తాగబోతును అని కాదు. నేను అసలు తాగను. ఐ మీన్ జస్ట్ ఒక బీర్ తాపితే మిగతా ఏది కూడా తాగను. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో డోంట్ జడ్జ్ మీ ఆన్ దిస్ వీడియో, ఓకే? బట్ ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు నో ఎనీథింగ్. సో మా రూమ్మేట్స్ వెళ్తున్నారు అని అంటే ఫ్యాక్టరీకి, విస్కీ ఫ్యాక్టరీకి నేను కూడా వెళ్ళి అలా చూసి వచ్చాను. బికాజ్ ఈ లిక్కర్ గురించి, ఈ వైన్స్ గురించి నాకు బాగా తెలుసు. వీటి గురించి నేను ఎంతో రీసెర్చ్ చేశాను. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక డెస్టరీకి విజిట్ చేశాను, అంటే ఫ్యాక్టరీకి. ఇది ఇంకో ఫ్యాక్టరీ విజిట్ చేశాను ఈరోజు. సో దీని గురించి బాగా మాట్లాడుకుంటుంటే మా రూమ్లో వాళ్ళు, సరే ఇది ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఇది ప్యాకింగ్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ ఇన్ ద బాక్స్, రైట్? సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పైన ఐకానిక్ సింబల్ కనిపిస్తుంది కదా, మ్యాన్ రైడింగ్ ఆన్ ఎ హార్స్. ఇది బాటిల్ యొక్క టాప్. అండ్ లెట్స్ ఓపెన్ దిస్. ఇది ఇలా ఉంది లోపల. సో ఇదొక క్లాత్డ్ బ్యాగ్లో పెట్టి ఉందన్నమాట. సో థ్రెడ్స్ తోటి నేను పైకి తీస్తున్నా. ఓకే, సో చూడవచ్చు ఇది ఎలా ఉందో. బ్లంటన్స్ అని బ్రాండ్ నేమ్, బాటిల్ యొక్క బ్రాండ్ నేమ్ అండ్ లోగో. సో యాక్చువల్గా ఇది ఈ గుర్రం ఇది ఎందుకు ఉంది అని అంటే, ఇట్స్ మేడ్ ఇన్ కెంటకీ కదా. సో కెంటకీ స్టేట్లో గుర్రాలు, గుర్రం పందాలు అంటే హార్స్ రేస్ ఇవి బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఈ స్టేట్ గుర్రాలకి బాగా ఫేమస్. ఇక్కడ గుర్రాలను పెంచుతూ ఉంటారు. సో అమెరికాలో అమెరికన్ హార్స్ అంటే మనకి కెంటకీ అనమాట. కెంటకీ రావాల్సి ఉంటుంది అమెరికన్ హార్సెస్ చూడాలంటే. సో అందుకే కెంటకీ స్టేట్కి ఐకానిక్గా ఈ గుర్రం సింబల్ పెట్టారు. ఇది చూడవచ్చు, మెటాలిక్. అండ్ ఓపెనింగ్ కూడా చూడండి, సీలింగ్ ఎలా ఉందో. వ్యాక్స్ సీలింగ్ చుట్టూరా విత్ 2 వైర్స్ అనమాట. 2 సైడ్స్ నుంచి ఒకటి సింగిల్ వైర్, బట్ మొత్తం చుట్టారు. సో ఈ వైర్ని లాగితే ఈ సీల్ అనేది కట్ అయిపోతుంది. ఇట్ ఇస్ కట్, రైట్? బాటిల్ నాబ్, ఇది నాబ్ ఉంది లోపల. యాక్చువల్లీ నాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. సో అక్కడ మనం చూసినప్పుడు ఓపెన్ బాటిల్స్ అంటే బాక్స్లో లేని బాటిల్స్కి ఏమో ఒక నెట్లో పెట్టారు కదా, నెట్ వేసారు కదా చుట్టూరు. సో ఇలా బాక్స్లో వచ్చిన వాటికేమో నో నెట్. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఎక్కడ తయారైంది ఏంటనేది, దీని యొక్క సింపుల్ డిస్క్రిప్షన్. ఈచ్ బాటిల్ ఈజ్ రికార్డెడ్ విత్ ది మాస్టర్ రిజిస్ట్రార్ ఎట్ బ్లంటన్స్ డిస్టిలరీ కంపెనీ. This registered bottle number is 195. Okay, and distilled and bottled by Blanton's Distilling Company, Frankfort, Kentucky. సో అదనమాట, ఫ్రాంక్ఫర్ట్ అనే సిటీలో కెంటకీ స్టేట్లో తయారైంది. ఇది 195 అంట. దీని యొక్క బాటిల్ యొక్క నంబర్ ఆర్ బ్యాచ్ నంబర్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ డిస్క్రిప్షన్, దిస్ బోర్బన్ విస్కీ డంప్డ్ ఆన్ 10/25/21 అంటే 10వ నెల 25వ తారీఖు నాడు 2021 రోజున బ్యారెల్స్ నుంచి తీసి బాటిల్లోకి నింపారనమాట ఆ రోజున. సో ఇట్ ఈస్ బాటిల్డ్ ఆన్ దిస్ డేట్ అండ్ స్టోర్డ్ ఇన్ వేర్ హౌస్ H
హెచ్ అనే వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు ఆన్ రిక్ నంబర్ 30. ఇక్కడ బ్యారెల్ నెంబర్ కూడా రాశారు. సో ఆన్ దిస్ డే ఫ్రమ్ బ్యారెల్ నంబర్ 530. సో అదనమాట బ్యారెల్ నంబర్ 530 నుంచి బాటిల్ ఈ విస్కీ అనేది తీసి బాటిల్లోకి నింపారు. స్టోర్డ్ ఇన్ వేర్ హౌస్ హెచ్ ఆన్ రిక్ నంబర్ 30 అంట. ఇండివిజువలీ సెలెక్టెడ్, ఫిల్టర్డ్ అండ్ బాటిల్డ్ బై హ్యాండ్ at 93 proof. సో దిస్ ఈజ్ అ హ్యాండ్ మేడ్ విస్కీ అనమాట. సో ప్రపంచంలో ఏదైనా సరే హ్యాండ్ మేడ్ అనే దానికి స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది కదా. సో అలాగే దీనికి కూడా స్పెషల్ రికగ్నిషన్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది 93 ప్రూఫ్. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ని ప్రూఫ్లో చూస్తారు అమెరికాలో. సో 93 ప్రూఫ్ అంటే దాన్ని డివైడ్ బై 2 అంటే సగం, 93ని సగం చేస్తే ఎంత అవుతుంది? 46.5. సో 46.5 అనేది ఆల్కహాల్ పర్సంటేజ్. సో జనరలీ మనకి ఇండియాలో ఎనీ విస్కీ 40% ఉంటుంది, స్ట్రాంగ్ విస్కీ అంటే 45 ఉంటుంది, బట్ 46 అనేది అన్యూజువల్. సో ఐ థింక్ ఇది హ్యాండ్ మేడెడ్ కాబట్టి మేబీ 46%, 46.5 వచ్చినట్టుంది. సో we believe this is the finest bottle of whiskey ever produced after you extra flavor, bouquet and character. సో అదనమాట. బాగుంది కదా బాటిల్ చూడటానికి అంతా కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి $63. అదే కంపెనీ మనం డిస్టిలరీ ఫ్యాక్టరీకి వెళ్ళి కొన్నాం కాబట్టి $63 పడింది ఒక బాటిల్, విచ్ ఇస్ 750 ml. అదే షాప్లో కొంటే $110 అవుతుందంట. సో అందుకే అనమాట అక్కడ అంత క్రేజ్, చాలా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి. అండ్ ఇంకోటి లిమిటెడ్, ఇట్స్ వెరీ లిమిటెడ్, హ్యాండ్ మేడ్ కదా, వెరీ లిమిటెడ్ అనమాట అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లంటన్స్. సో ఇప్పుడు నేను ఈ వీడియో మీకు చూపిస్తానంటే దానికి అర్థం నేను తాగబోతుని కాదు, నేను విస్కీ అసలుకే తాగను, విస్కీ కాదు, ఎనీ హార్డ్ లిక్కర్ ఏది తాగను. ఓకే, సో డోంట్ జడ్జ్ మీ ఆన్ దిస్ వీడియో. ఇట్స్ మై ఓన్ ఇంట్రెస్ట్ టు మేక్ దిస్ వీడియో. నా ఒక సొంత ఇంట్రెస్ట్ తోటి ఈ వీడియో చేయాలనుకొని ఈ వీడియో చేసి అందరికీ చూపిస్తాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్, సంథింగ్ న్యూ.